అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా. తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం, బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం, గోడవల్లి రామబ్రహ్మం గారిని మర్చిపోలేం. ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే, సూర్య గారు లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూళ్ళలో కుగ్రామంలో మొగల్తూరు అనే కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ, అదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను. మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం. అలాగే మేమందరం రామారావు గారిని మర్చిపోలేం. ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది, వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినే నాగేశ్వరరావు గారు, రామారావు గారు, గట్టమనేని కృష్ణ గారు, ఒక శోభన్ బాబు గారు, ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు ధారపోసిన వారు. వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా తక్కువ సినిమాలు నేను థియేటర్కి వెళ్ళేవాడిని. మన శంకర్ గారు తీసిన సినిమా చెన్నైలో, తమిళ్లో జెంటిల్మెన్ సినిమా, నేను టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి, ఆ రోజు నేను ఇంకా యాక్టర్ కూడా అవుతాను, అసలు రాజకీయాలు పక్కన పెట్టి యాక్టర్ అవుతానో లేదో అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన సినిమాని నేను కూడా టికెట్ కొనుక్కొని బ్లాక్లో ఆయన సినిమాకి వెళ్ళాను, శంకర్ గారి జెంటిల్మెన్ సినిమాకి. అలాగే ప్రేమికుడికి కూడా ఎవరు లేక తోడుకి మా అమ్మమ్మని తీసుకెళ్ళాను ప్రేమికుడి సినిమాకి. ప్రేమికుడి సినిమా అమ్మ என்ன சொல்லுவாங்க పార్టీயோடு పోయిటానే. అంటే అలాంటి అందరినీ, అన్ని వయసుల వాళ్ళని కూడా ఆకట్టుకునే సినిమా, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఆయనవి. అలాంటి మంచి సినిమాలు భారతదేశంలో ఈ రోజున చరణ్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ వీరందరూ విఖ్యాతిగా మన ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి ఉన్న రావటం అనేది దానికి ఆద్యులు కొద్దిమంది డైరెక్టర్స్ ఉన్నారు, ముఖ్యంగా దక్షిణాది నుంచి. దాంట్లో చాలా కీలకమైన వ్యక్తి శంకర్ గారు ఈ రోజున భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంది అంటే, తమిళనాడు నుంచి వచ్చి తెలుగులోకి డబ్బై ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఇది తమిళ సినిమా కాదు తెలుగు సినిమా అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. అంత గొప్ప సినిమాలు తీశారు శంకర్ గారు. నేను ఎప్పుడు అనుకునేవాడిని, శంకర్ గారు తెలుగులో కూడా తీయచ్చు కదా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అంటే. ఆయన ఈ విధంగా గేమ్ చేంజర్ సినిమాని పూర్తిగా తెలుగులో తీసి మిగతా భాషల్లో డబ్ చేసే క్రమంలో రిలీజ్ చేస్తుంది. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక నిమిషం థ్యాంక్ యూ. సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై.
నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా. అది అంటే నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికో వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి. మార్కెట్స్ పెరిగినాయి. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% GST కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు. భీమ్లా నాయక్కి ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు. కానీ మేము ఎక్కడ వివక్ష చూపించలా. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ, దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ, సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ. నో పాలిటిక్స్ షుడ్ సీప్ ఇన్ టు సినిమా. మిల్టన్ ఫ్రైడ్మన్ అనే ఒక ఎకానమిస్ట్ ఒక చిన్నపాటి పెన్సిల్ని ఇలా చూపిస్తూ, ఈ పెన్సిల్ని తయారీకి ఈ కనిపించే టిప్పు ఈ మెటీరియల్, దీని లోపల ఉండే గ్రాఫైటు ఈ మెటీరియల్, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ దీనికి వెనక పెన్సిల్ ఉండే రబ్బరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తా, ఇది ఒక్క ప్రాంతం నుంచి రాలా, అనేక దేశాల నుంచి. గ్రాఫైట్ ఏమో ఎక్కడ వేరే కంట్రీస్ నుంచి. ఈ పెన్సిల్కి పెట్టిన మన బ్రాంజ్ రిబ్బన్ను అదేమో వేరే చైనా నుంచో లేదంటే ఏషియా నుంచి. ఈ చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక దేశం కాదు. ఒక చిన్నపాటి పెన్సిల్కే ఒక రకరకాల వ్యక్తులు, రకరకాల దేశాలు కలిసి రావాలి. అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళియన్, మనకి దిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ. ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు. బట్ అందరూ కలిసి సినిమాని తీస్తారు, మీకు ఆహ్లాదం కలిగజేస్తారు. ఇప్పుడు మాకుంటుంది, నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేనిది సభావేదికగా ఒకటి శంకర్ గారికి కానీ, దిల్ రాజు గారికి కానీ, తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ, భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటితే మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ 90s నుంచి టాలీవుడ్ అని, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని? వై డూ వీ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్? మనం ఒకప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం, మూకీలు తీసిన వాళ్ళం. చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరివిడిల్లింది అక్కడ. సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి? వాళ్ళు హాలీవుడ్ డిసిప్లైన్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం. కానీ ఆ వుడ్ను మటుకు తీసుకున్నాం, మాలీవుడ్. ఇది మటుకు మానాలి. ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు, మహా కవులు, కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి. అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి. మనదైన సత్తా, మనదైన కథ, మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి. అది చూపించకపోతే ఏమవుతుందంటే ఎక్కడ కూర్చొని ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు. యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్. సహజమైన కథలతో పట్టుకురావాలి. ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి, సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం. అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి.
మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి, హీరోలు ఎందుకు రావాలి, అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు, ఆయనని ఎంతమంది విమర్శించినా, కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా, ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారు అని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టంలేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించలే. ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం. ఇది అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం, అదే మేము కోరుకుంటా ఉన్నాం. అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారిని కానీ, బాహుబలి ప్రభాస్ గారిని కానీ, మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా, మహేష్ గారిని కానీ, ఇంకెవరిని వెళ్ళారా, ఇంకెవరు వెళ్ళినా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది. అలాగే నా మిత్రుడు, నాకు సన్నిహిత మిత్రుడు ఎస్జే సూర్య உங்கள் பற்றி சொல்லிட்டே இருந்தேன் சார், உங்கள் பற்றி சொல்லிட்டே இருந்தேன் தந்தி டிவியில். நீங்கள் எனக்கு எவ்வளோ பிடிக்குன்னு சொல்லிட்டே இருந்தேன். ఈయన ఏ మేరా జహాన్ పాట పెడతానంటే మీరు అమ్మాయిలతో డ్యాన్స్ చేయాలి సార్ అంటాడు. నేను అంటాను దేశభక్తి చెప్పాలి. మా ఇద్దరు గొడవైంది. నేను చెప్పాను నువ్వేమనుకుంటా అవి చేస్తాను తప్ప నేను మటుకు ఏ మేరా జహాయే చేస్తాను, నేను అమ్మాయిలతో డ్యాన్స్ చేయనని చెప్పాను. చాలామంది చేశాను, ఎందుకంటే నేను బాగా చేయలేను తెలుసు నాకు. దానికి ఏదో కూర్చుని పాపం నా మాట, మా ఇద్దరికి అలా మంచి ఫ్రెండ్స్, స్నేహం మా ఇద్దరి మధ్య, గంటలు మాట్లాడుకుంటాం. ఈ మధ్య కుదరట్లేదు. సో గ్రేట్ యాక్టర్, మంచి దర్శకుడు కాదు, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. నా కోపం ఏంటంటే డైరెక్షన్ వదిలేసాడు. ఎప్పుడు పైన విటిట నీ డైరెక్షన్, యు ఆర్ సచ్ ఎ ఫెంటాస్టిక్ అండ్ ఫ్యాబులస్ డైరెక్టర్ అండ్ ఓకే దట్స్ ఫైన్. ఆయన డ్రీమ్ ఏంటంటే ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ అనేవాడు. ఇప్పుడు హీ ఫుల్ఫిల్, ఆయన సాధించుకున్నారు, అందరి మనసులు దోచుకున్న నటుడయ్యారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దిల్ రాజు గారికి చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కదా, మీరు ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకండి. అదొక్కడే నేను కోరుకుంటా ఉన్నా. నేను ఆ రెండు కళ్ళు అని నేను నమ్మను, కానీ మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను రెండు చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి, మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు, వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు. ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి. గోదావరి జిల్లాలోనో, రాయలసీమలోనో, మా కడపలోనో ఎక్కడో చోట ఒక 2-3 స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి. ఒక రాజమౌళి గారు వచ్చి చెప్పమని చెప్పండి, త్రివిక్రమ్ గారిని వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి.